మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. పెసరపప్పుకి రైస్ వేస్తారు సాధారణంగా, కానీ నేనైతే వైట్ రైస్ మంచిది కాదని నేను మిల్లెట్స్ వేస్తానండి. మిల్లెట్స్ కొంచెం ఉప్పు, పసుపు, మిరియాలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ముందుగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి. కుక్కర్ ఒకటి తీసుకోవాలండి. మనకు కావాల్సినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని మిరియాలు, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ముందుగా కడిగి పెట్టుకున్న మిల్లెట్స్, నేనైతే నూనె ఏమి వేయట్లేదండి. కావాల్సిన వాళ్ళు కొంచెం నూనె వేసుకోండి. మనం 4-5 వంటలకి నూనె వేసామంటే ఒక దాంట్లో నూనె వేయకూడదండి. అప్పుడు కొంచెం మన హెల్త్కి నూనె తక్కువ పడుతుంది, మన బాడీకి నూనె తక్కువ పడుతుంది. నూనె ఎక్కువ వేసే అవసరం లేదు. ఒక గ్లాసు వాటర్ అండి. ఉడకడం కోసం ఇంకా కొన్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. మనకు కొంచెం మెత్తగా కావాలంటే. పొంగల్ ఎప్పుడు మెత్తగా ఉంటేనే బాగుంటుంది. వలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, పొంగల్ రెడీ అయిపోయిందండి. టేస్టీ పొంగల్, హెల్దీ పొంగలేనండి ఇది. ఒక డిష్లోకి తీసుకోవాలి. మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి టమాటా చట్నీ బాగుంటుందండి, పల్లీల టమాటా చట్నీ. చాలా హెల్దీ పొంగల్ అండి ఇది. మనం బియ్యం వేసుకోకుండా మిల్లెట్స్తో ఇలా చేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది.